హలో యూట్యూబ్ ఛానలారా, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా పేరు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా టైటిలే అంటే కొంచెం క్రేజీ అనిపించింది, అంటే వింతగా అనిపించింది. ఇంకా టైటిల్ గురించి పక్కన పెడితే సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆయన F2 ముందు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. రిపీట్స్లో చూస్తాను, ఎక్సలెంట్ ఉంటాయి. ఆ కామెడీ జనరేట్ చేసే పద్ధతి కానీ, ఆ రైటింగ్ కానీ చాలా చాలా ఇష్టం. కానీ F2 F3 అస్సలు నచ్చలేదు. చాలా రొటీన్ కామెడీ అనిపించాయి. ఇప్పుడు ఆ రొట్ట గురించి ఎందుకు కానీ సంక్రాంతి వస్తున్నాం గురించి మాట్లాడదాం. సంక్రాంతి వస్తున్నాం సినిమా నాకేమనిపించింది, నా ఒపీనియన్, నా ఫీలింగ్ అంటే చెప్తాను. నా ఎక్స్పీరియన్స్. సినిమా మాత్రం బాగుంది, వన్ టైం వాచ్. నాకైతే మళ్ళీ చూసేంత అనిపించలేదు. బట్ చూస్తున్నంతసేపు ఆడియన్స్ మధ్య హౌస్ఫుల్ థియేటర్లో అలా కూర్చుని నవ్వుకుంటూ భలే అనిపించింది. నాకు కొన్ని ఓవర్ యాక్షన్స్ అనిపించిన కొన్ని సీన్లు నవ్వు వచ్చింది, చాలా బాగా నవ్వుకున్నాను. కొన్ని సీన్లు ముఖంలో ఒక స్మైల్ ఉంటే అలా చూశాను అంతే. కానీ నాకు అప్పుడప్పుడు కొన్ని సినిమాలకి అలవాటు, కొన్నిసార్లు ఆడియన్స్ రియాక్షన్ చూడడం అలవాటు. అలా ఆడియన్స్ రియాక్షన్ చూసినప్పుడు నచ్చింది. కానీ F2 సినిమాకి ఆడియన్స్ రియాక్షన్ చూసినప్పుడు నాకు నచ్చలేదు. ఏంట్రా ఏముందరా ఇంత కామెడీ ఎలా వేస్తున్నారు అనిపించింది. ఇది నా ఒపీనియన్. ఇంకోటి, ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. వెంకటేష్ గారి తర్వాత నాకు బాగా నచ్చిన రోల్ సాయి కుమార్ గారి రోల్ అయితే ఎటువంటి ఫ్లాస్ అనిపించలేదు. ఆయన వాడకం బాగా నచ్చింది, ఆయన రోల్ రైటింగ్ బాగా నచ్చింది. అనిల్ బారాసావ్ ఆయన బేస్ వాయిస్ని బాగా వాడు, అసలు ఒక ఊపు వచ్చింది. ఈ సినిమాలో ఒక చిన్నపిల్లడి క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి ఏంటి అనిల్ ఆ డైలాగులు క్రింజ్ అనిపించింది. అది నచ్చలేదు నాకు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెంకటేష్ గారి రోల్ గురించి చెప్పాలి. ఆయన అయితే ఇంకా తెలిసిందే కదా, ఆయన ఉన్నంతసేపు బాగా నచ్చింది. ఆయన మామూలుగానే ప్రతి యాక్టింగ్ చిత్త కొట్టేస్తాడు, పర్ఫార్మెన్స్ బ్యాక్ ఆడేస్తాడు. ఈ సినిమాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఇంకా కళగా ఉంది, ఆ సినిమాకి కళ వచ్చింది. అసలు ఎంట్రీ సీన్లో వెంకటేష్ గారిని చూస్తుంటే భలే అనిపించింది. అంటే ఆ సిగరెట్ కాల్చుకుంటూ ఆ చార్మినార్ దగ్గర ఎంట్రీ అవ్వడం, ఏమైనా మన 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని పిలువబడే మన సీనియర్ యాక్టర్స్ని స్క్రీన్ మీద చూస్తుంటే భలే అనిపిస్తుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా ఆయన ఎంట్రీ సీన్ నాకు బాగా నచ్చింది. ఎంట్రీ సీను, ఆ పోలీస్ ఉన్నంతసేపు ఆ ఎపిసోడ్ పిచ్చిగా నచ్చింది. ఆయన టైటిల్ కార్డు సినిమా స్టార్టింగ్ టైటిల్ కార్డు పడింది విక్టరీ వెంకటేష్ అని, సూపర్. ఇంకా క్లైమాక్స్లో మళ్ళీ ఆయన పంచి కట్టి మాస్ ఫైట్ అవుట్ చేస్తాడు. అసలు అక్కడ ఆయన చూపించిన విధానం కానీ, ఆ స్లో మోషన్ షాట్స్ కానీ సూపర్గా ఉన్నాడు ఆయన. ఎందుకని అనిల్ నువ్వు ఆ పోలీస్ రోలు, ఈ పంచికట్టి లాస్ట్లో మాస్ చేయించు, ఈ టైప్లో మొత్తం అవుట్ అండ్ అవుట్ ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ ఎందుకని తీయకూడదు? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో నాకు ఈ సినిమా ఇలా అనిపించింది. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నా ఒపీనియన్. మీకేమనిపించిందో ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే, ఈ వీడియో ఎంటర్టైనింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. అలానే తెలిసిన వాళ్ళు షేర్ చేయండి. మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే షేర్ చేయండి, అనిపించకపోయినా షేర్ చేయండి. వీడు ఏదో సినిమా గురించి మాట్లాడుతున్నాడు, బాగానే మాట్లాడాడు అనిపించుంటే షేర్ చేసి వాళ్ళని చూడమండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమండి. థ్యాంక్ యూ. అంతే.